అన్నీ కలుపుకొని ఇలా పెట్టుకొనేసి స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకొని నెయ్యి బాగా వేడైన తర్వాత మనకి ఎంత క్వాంటిటీ సేమియా కావాలో అవి సపరేట్ పక్కకి తీసుకోవాలి. అట్లా మంట సిమ్లో పెట్టాలా. సిమ్లో పెట్టుకొనేసి కొంచెం సేమియా ఎంత కావాలో అంత. నేనైతే ఈ గ్లాస్కి తీసుకున్నాను, పెద్ద గ్లాస్కి. పెద్ద గ్లాస్కి సేమియా తీసుకొని నెయ్యి బాగా వేడైన తర్వాత దాంట్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెడ్గా అయ్యే వరకు, రెడ్ అయ్యే వరకు ఫ్రై చేయాలా. వాటర్ ఎన్ని పోయాలి దాంట్లోకి? ఇప్పుడే కాదు వాటర్, ఇవి ఫ్రై చేసుకొనేసి పక్కకు తీసుకోవాలి. గ్లాస్ ఇట్లే పెట్టుకొని కొంచెం మంట మీడియం సైజులో పెట్టుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా రెడ్గా అయ్యేటప్పుడు ఫ్రై చేయాలా. ఇట్లా ఫ్రై చేసుకోవాలి. అట్లా తిప్పాలా, మాడిపోతాయి లేకుండా. మాడిపోకుండా రెడ్గా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఉప్మా నూనె కూడా వేసుకోవచ్చా? నెయ్యి బదులు వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి వేస్తే టేస్ట్ వస్తుంది. కలర్ వచ్చేసింది. ఇంకా వీడియో సేమియా ఇంకా చూడండి. సేమియా బాగా కలర్ వచ్చిన తర్వాత మంట సిమ్లో పెట్టేసి తిప్పుకుంటూ ఇట్లా ఎంచుకోవాలి. దీన్ని పక్కన ఇంకో బాండ్లీ పెట్టుకునేసి వేరొకటి వేయించుకున్నది పక్కన పెట్టేసుకోవాలా. హై ఫ్లేమ్ లో పెట్టేసి ఆయిల్ తగినంత ఆయిల్ వేసేసుకొని, సేమియాకి తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పట్టుకోదు సేమియాకే. ఇంకా నెక్స్ట్ దాంట్లోకి ఏమేయాలా? ఆవాలు, జీలకర్ర, తర్వాత ఇది పోపు దినుసులన్నీ ముందే ఇట్లా కలిపి పెట్టేసుకుంటాను. అన్నీ ఒక స్పూను, మనకి ఎన్ని కావాలో అన్ని. నూనె బాగా వేడైన తర్వాత అవి వేసేసుకోవాలి. మంట బాగా హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలా. అట్లా మాకు ఏమేమి కావాలో ఉప్పు, కారము, చింతపండు అన్నీ అట్లా పైన పెట్టేసి ఉంటుంది మా అమ్మ త్వరగా అందుకోవడానికి. కొంచెం వేగిన తర్వాత ఏమేమి ఉల్లిపాయలు, కొద్దిగా రెడ్డిష్ కావాలి. చాలా ఈజీ, త్వరగా అవుతుంది చికెన్. సేమియా ఉప్మానా? టేస్ట్ కూడా బాగుంటుందా? తిని చూసుకోవచ్చు బాగుంటుందా లేదా. చాలా రెడ్గా అవ్వాల్సిన పని లేదు, కొంచెం మధ్యకే చాలు. కొంచెం చాలా రెడ్గా అవ్వాల్సిన పని లే, కొద్దిగా వేగితే చాలు, టేస్ట్ బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ కొంచెం వేయాలి,
మూత పెట్టేసుకోవాలా? కొద్దిగా ఇంకొంచెం సేపు పెట్టేసుకున్నా. బాగా వేగిన తర్వాత కొంచెం వేగాయి. ఇప్పుడు పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ ఒకేసారి అట్లా అన్నీ ఒకసారి వేసినప్పుడు ఏం జరుగుతుందంటే నూనె బాగా కాలింటుంది కదా, ఎగురుతుంది మిందకి. బాగా అట్లా తర్వాత మగ్గాల. పచ్చిమిర్చి కొంచెం వేగాల. పచ్చిమిర్చి కొంచెం వేగాల. మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టేసుకొని నెక్స్ట్ సేమే దాంట్లోకి వేసేసేయాలి. వాటర్ వేయాల. వాటర్ వేయాలా? ఎంత వేయాలి వాటర్? కావాలంటే దీంట్లోకే కారము, గరం మసాలా వేసుకోవచ్చు. ఇక్కడే తినేయచ్చు అవి వేస్తే. వద్దు అనుకుంటే పొడి ఉంది అంటే నేను ఈ పొడి ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. పప్పులు, కారము, ఇట్లా పప్పుల పొడి, కారము, తెల్లవాయి, ఉప్పు వేసి మిక్సీకి వేసి పెట్టుకున్నా. దీంట్లో తినేస్తాము. లేదు అట్లా ఏం లేదు అంటే దాంట్లో కొద్ది కారము, కొద్ది గరం మసాలా వేస్తే అట్లే వేడివేడిగా వస్తుంది తినేసి. మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి 1 గ్లాస్ సేమియాకి 1 గ్లాసు ఇంకొన్ని 1 గ్లాస్ వాటర్, కొద్దిగా ఇంకొంచెం ఇట్లా చాలు. అంటే 1 గ్లాసు సేమియా వేస్తే 1.5 గ్లాస్ వాటర్ వేయాలి. 1.5 కాదు, 1 కాలు. కొన్ని 1 గ్లాస్ పోసి ఇంకా తర్వాత కొన్ని పోయాల. సాల్ట్ ఇంకా మనం ఎంత సాల్ట్ తక్కువ తింటామో అంతే. మనకు దానికి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసేసి మూత పెట్టేసుకోవాలి. వాటర్ వేసుకున్నాం కదా. వాటర్ వేసుకున్న తర్వాత ఇట్లా ఉడుకుతూ ఉంటుంది. 5 నిమిషాలకి ఇట్లా ఉడుకుతుంది. అప్పుడు సేమియా వేసేసుకోవాలి. పక్కన ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, సేమియా వేసేసుకోవాలి. సేమియా వేసేసుకొని కలుపుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్, హై కాకుండా మీడియం ఫ్లేమ్లో వేసుకొని ఇస్తే కొద్దిగా ఉడుకుతాయి అన్నమాట సేమియా. కారం అవన్నీ ఏమేయరా దీంట్లోకి? వేసుకుంటే వేసుకోవచ్చు, మనకు పొడి ఉంది కదా. పైగా పచ్చిమిర్చి వేసినాము. పొడి లేకుంటే అవి వేసుకోవచ్చు. గరం మసాలా, కారము అలా ఉడుకుతూ ఉన్నప్పుడు కొంచెం నమ్మక వేసుకోవాలి. కొంతసేపు అట్లే పెట్టేసుకోవాలా? 2 నిమిషాలు బాగా ఉడికే వరకు అట్లే పెట్టాలా? మంట మీడియం ఫ్లేమా, హై ఫ్లేమ్లోనా? మీడియం. మీడియం ఫ్లేమ్ అంతా వెళ్ళిపోతుంది అన్నమాట. చూపిస్తాము. మధ్యలో ఒకసారి ఇట్లా మూత తీసి అడుగు అంటుకోకుండా, కింద మాడిపోకుండా కలబెట్టుకుంటా ఉండాలి. చాలా కలబెట్టకూడదు. బస్ సేమియా బాగా నెయ్యి వాసన వస్తుంది కదా. కొద్దిగా నెయ్యి వేసి ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి ఉంటే చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ అయినా వేసుకొని చేసుకోవచ్చు. ఫ్రై అంటే ఫస్ట్ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి సేమియా. ఇట్లా కలిపెట్టుకుంటా ఉండాలా వాటర్ పోయేంత వరకు. కొద్దిగా ఇది జ్యూసీగా అంటే వాటర్ కొంచెం జోరుగానే ఉంటుంది, అంటే తినేకి వీలవుతుంది. గట్టిగా అయితే బాగుంటుంది సేమియా. అంటే మరీ వాటర్గా పాయసంలాగా కాకుండా కొంచెం
ఏ కప్పుతో ఏ గ్లాస్తో తీసుకుంటే దాంతో 1 వేసుకుంటే సరిపోతుంది. ఇంకా వాటర్ వేసి కలబెడతా ఉండాలా, ఎక్కువ కలబెట్టుకోకూడదు, పైన అట్లా. ఇంకా ఉంది కొంచెం, మళ్ళీ మూత పెట్టేస్తే మళ్ళీ 2 minutes మళ్ళీ ఒకసారి చేసుకుందాం. మంట అదే వాటర్ అంతా పోయింది, కొంచెం అడుగు అంటుతుంది కాబట్టి కొద్ది మంట పూర్తిగా తగ్గించేసుకొనేసి కలుపుకోవాలి అంతే. వేడి వేడిగా టేస్టీ సేమియా ఉప్మా రెడీ. మీరు ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఫస్ట్ మా వీడియోని, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.